మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ జీవితాలను అర్ధాంతరంగా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారామ కళ్యాణానికి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో నల్గొండ జిల్లా కేతపల్లిలో దివంగత బీజేపీ నేత ఐతగోని అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు రాష్ట్రాలలో యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలు, కాలేజీలలో విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని, దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని కోరారు. శ్రీరామ జన్మనవమి సందర్భంగా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాముడు మనకు ఒక మర్యాద పురుషోత్తముడు, ఆదర్శమూర్తి. అలాంటి రామరాజ్యాన్ని కోరుకోవడమే ఈనాడు ప్రజల యొక్క వాంఛ. ఆ రామరాజ్య స్వీకరణే ధ్యేయంగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో మాదక పదార్థాలు యువతను పట్టి పీడిస్తున్నటువంటి అతి తీవ్రమైన సమస్య. యూనివర్సిటీస్లో, కళాశాలలో, అలాగే అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా యువత దీనికి బానిసలై జీవితాలను పూర్తిగా పాడైపోతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గమనించి చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను. ఈరోజు శ్రీరామ జన్మనవమి.